హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ. అందరికీ. మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మళ్ళీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన అసలు ఏం బిజినెస్ అనేది ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాం. అయితే మేము ఇంతకు ముందుకు పచ్చళ్ళ బిజినెస్ చేసినాం కదా, అప్పుడైతే తమ్ముడు మరదలు అందరం కలిసి అయితే చేసినాం వీడియోస్ కానీ బిజినెస్ కానీ అన్నీ కలుపుకొని చేసినాం. ఏ పనైనా నలుగురు కలిసి చేస్తే ఈజీ అవుతుంది, అదే సింగిల్గా ఒక్కరు చేస్తే కష్టం అవుతుంది కదా. అందుకనే ఇప్పుడు నేను సింగిల్ అయిపోయినా, ఒక్కదాన్ని అయిపోయినా అనమాట. అసలు నేను ఎట్లా బ్రతకాలో కూడా అర్థమైతలేదు. ఇంకా నా ఫ్యామిలీ ఉంది కదా, యూట్యూబ్ ఫ్యామిలీ. ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ ఇన్ని రోజులు ఉంది కాబట్టి మిమ్మల్ని ఏం చేయాలని ఇన్ని రోజులు నేను అడగలేదు. ఇంకా ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అనేది కొంచెం తమ్ముడు దూరం వెళ్ళిపోవడం వల్ల ఆ సపోర్ట్ కూడా, ఆ ధైర్యం కూడా లేకుండా పోయిందనమాట. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పిన ఇట్లా తమ్ముడు వెళ్ళిపోయిండు, నేను ఒక్కదాన్ని అయిపోయినా అని కూడా ఏడ్చిన వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోస్ చూసి కూడా చాలామంది బాధపడ్డారు. కొంతమంది చెల్లెళ్ళు ఎట్లా అంటే, అక్క నువ్వు ఏడిస్తే మాకు ఏడుపు వస్తుంది, నువ్వు నవ్వితే మాకు నవ్వు వస్తుంది, అంత కనెక్ట్ అయినాం నీకు, నువ్వు మా అక్క లెక్క, మా ఫ్యామిలీలో ఒక్కదానివి నువ్వు అని చెప్పేసి చాలామంది అక్కలు చెల్లెళ్ళు మాట్లాడుతున్నారు. అందరికైతే నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. నా అక్క చెల్లెల లెక్క మీరు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి. మా అక్క చెల్లెళ్ళు ఇక్కడ నిలబడి 4 రోజులు నాకు ధైర్యాన్ని ఇచ్చి, సపోర్ట్ ఇచ్చి వాళ్ళంతలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరికి శాశ్వతం కాదు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వేరు, వాళ్ళ పిల్లలు వాళ్ళది వేరు, నాది వేరు అనమాట. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుంది, నాకు 3 పిల్లలు, నేననమాట. మాది ఈ ఫ్యామిలీ. ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పినాం కూడా, చూస్తున్నారు కూడా. అయితే నేను పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసిన చూసిన అనమాట 3 రోజులు. రేట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి చాలామంది ఇప్పుడు మన చికెన్ పచ్చడి ఒక్క కేజీకి 1400, 1500 ఇట్లా పెడితే నేను 1200 కేజీ పెట్టిన అనమాట. 200 తగ్గించినాక కూడా రేట్ ఎక్కువ అవుతుంది అక్క అంటారు. నేను 5-6 ఆర్డర్స్ తీసుకొని ఆల్రెడీ చేసి పంపించి నాకు ఏమొచ్చింది ఇందులో అని చూస్తే, నేను 3 రోజుల కష్టం 1000 రూపాయలు కూడా మిగలలేదనమాట నాకు. ఇక అక్కడ కొద్దిగా బాధపడ్డా నేను. 3 రోజులు చాలా కష్టపడ్డా. సామాన్లు తెచ్చుడు, అవి దంచుడు, పొట్టు తీసుడు, మసాలాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఆ రకంగా చూస్తే అసలు అక్కకి ఏమీ కూడా రాలేదు. అంటే మన కష్టపడ్డ దాంట్లో అసలైన ఫలితం అయితే ఎంతో రావాలని లేదు, కానీ ఒక రోజుకు మనం కష్టపడ్డ విలువన్న వస్తే చాలు కదా అనుకున్నాం. అది కూడా రాలేదు. చాలామంది కూడా కామెంట్ పెడుతున్నారు, కిరాణా షాప్ పెట్టుకో అక్క అని. కానీ ఇప్పుడు మా ఊర్లో దగ్గర రోడ్డు మీద కిరాణా షాప్ పెట్టాలంటే మాత్రం మస్తు రెంట్ కిరాయే దగ్గర 3-4 వేలు ఉంటుంది. ఎక్కువనే ఉంటుంది. ఎందుకు మనం కిరాణా షాప్ పెట్టాలంటే సెంటర్లో పెట్టాలి. ఎందుకంటే మనం ఇక్కడ మా ఇంటి పక్కల చుట్టూ సైడ్ అయితే అసలు ఇండ్లు తక్కువ. ఒక కాలనీ, చిన్న కాలనీ ఇది. ఆల్రెడీ ఇక్కడ మా ఇంటి పక్కన ఒక షాపే ఉంది. ఇంకా మేము ఇక్కడ పెట్టినా అసలు నడిచేటట్టే లేదు ఆ షాపులు. ఇప్పుడు కిరాణా షాప్ పెట్టాలంటే సెంటర్లో పెట్టాలి. ఒకటి కిరాయే ఎక్కువ అవుతుంది అక్కడ. ఇంకొకటేమో ఏం చెప్పదలుచుకున్నా అంటే, టిఫిన్ సెంటర్ పెట్టుకోక అని చెప్తున్నారు. ఒక్కరితోటైతే టిఫిన్ సెంటర్ కాదు, కనీసం 2 ఉండాలి. ఒక్కరు చేస్తున్నప్పుడు అంటే ఇంకొక మనిషిని కూడా పెట్టుకో అని చెప్పొచ్చు. కానీ ఆ మనిషి పెట్టుకుంటే ఆ వ్యక్తులు ఎటువంటి వాళ్ళో మనకు తెలియదు కదా. అది కూడా ఇట్లా ఒక అమ్మాయిని తెచ్చి పెట్టుకుంటాం, వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయో, తర్వాత వాళ్ళ వల్ల ఏమి ఇబ్బందులు అవుతాయో అని భయం అనమాట. నేను ఏది చేసినా నా సొంతంగా నేను ఒక్కదాన్నే చేయాలనుకుంటున్నా. అన్న ఉంటేనేమో అక్కకి సపోర్ట్గా ఉండి, ఇప్పుడు ఒకవేళ గ్యాస్ అయిపోయినా, నీళ్ళు అయిపోయినా, ఏదైపోయినా కానీ పొయ్యి తీసుకొచ్చేటోడు. ఇంకా ఇప్పుడు అన్న పని మీద అన్న వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు అది కూడా నడవదే, అంటే సెట్ కాదేమో అనిపించింది మా వరకు అయితే. చాలామంది ఇవే 2 కామెంట్లు పెట్టారు, కిరాణా షాప్ పెట్టుకో, టిఫిన్ సెంటర్ పెట్టుకో అని. అది కూడా ఒక వ్యక్తి అయితే తోడు ఉండాలి మనకు. టిఫిన్ సెంటర్ అంటే అందులో కొంచెం తెలిసిన వాళ్ళన్నా మనకు ఉండాలన్నట్టు. అంటే అది ఎట్లా నడిపియాలి ఏంది అనేది కూడా మనకు తెలియాలి కదా. మళ్ళీ తెలియని దాంట్లో వేయి దునికినాం అనుకో, వెనకట సామెత ఉంటుంది కదా, మనకు తెలిసిన దాంట్లోనే
తెలియకుండా పోయి ఇక ఉన్నది కూడా పోగొట్టుకుంటే చాలా కష్టం కదా. ఇప్పటికే ఇంకా పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు. రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఏదన్నా ఒక పని చేసుకుందాం అనే ఆలోచనలో ఉంది. ఈ పచ్చడి బిజినెస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసింది. కానీ అది కొంచెం సెట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో అంత అనుకున్నంత లాభం అయితే ఫలితం అయితే లేదు. కష్టానికి తగ్గ ఫలితం మిగిలితేనే ఎప్పుడైనా మనం చేసిన కష్టానికి ఫలితం మిగిలితే ఇంకా 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 చేయబుద్ధి అవుతుంది. ఎంత ఓపిక లేకున్నా కానీ దానికోసం పరిగెత్తబుద్ధి అవుతుంది. ఇక దాంట్లో ఫలితం లేదు అన్నప్పుడు కొంచెం వెనక కావాల్సిందే. ఇప్పుడు అది కొరియర్ ఛార్జీ, ఫ్రీ షిప్పింగ్ అని పెట్టిన అది ఒక్కొక్క కేజీకి 80, 100 ఇంకా లాంగ్ ఎక్కువ అయిందనుకో 150 రూపాయలు అట్లా పడుతుంది. ఆ కొరియర్ ఛార్జీలే మిగలట్లేవు అన్నమాట. ఇంకా ఛార్జ్ మీదే 1200 కేజీ అంటే ఎవరు తీసుకుంటారు? దగ్గర తీసుకోమని వెనక్కి వెళ్ళిపోతున్నారు. అది మంచిగా అనిపిస్తలేదు నాకైతే. ఇంకా మీరు అనొచ్చు, ఏం చెప్పినా మీరు ఇట్లే చెప్తున్నారు అని కూడా కొంతమంది అంటారు. మీకు దోచింది అయితే మీరు చెప్పండి. మీ ఫ్యామిలీలో ఒక అక్కలాగా చెల్లెలాగా అనుకొని, ఎందుకంటే అవి కొంచెం రిస్క్తో కూడిన పనులు కాబట్టి మేమైతే అట్లా అనుకుంటున్నాం. ఏం కాదు, మీకేమైనా తెలిసి ఏదన్నా మంచిగా మీకు ఒక సలహా చెప్తాం అనుకున్న వాళ్ళు ఫోన్ చేసి కూడా మాట్లాడవచ్చు. మేమైతే నెంబర్ కూడా ఇస్తాం. అంటే ఇది చేసుకుంటే బాగుంటుంది, మేము ఇంతమందికి ఈ వర్క్ చేస్తున్నాం అని అట్లా కూడా మాకు చెప్తే కూడా అక్క ఏదో ఒక దాంట్లో సెట్ అయిపోతే అంతకు మించింది అయితే మాకు ఏది లేదు. ఎందుకంటే ఎప్పటికీ శాశ్వతం అయితే ఎవ్వరు గారు. ఇప్పుడు ఈరోజు ఉంటా నేను, ఓ 10 రోజులు ఉంటా, ఓ నెల రోజులు ఉంటా, ఓ 2 నెలలు ఉంటా. జీవితంతకాలం నేనైతే మెడబట్టి అయితే నడిపించలేను కదా. కాబట్టి ఆమెకంటూ ఒక 3 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అమ్మని చూసుకోవాల్సిన బాధ్యత అక్కది. ఎందుకంటే అమ్మ దగ్గర అక్క, అమ్మ ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి బాధ్యత మొత్తం ఇప్పుడు అక్క మీదనే ఉంది. కాబట్టి ఒక చిన్న బిజినెస్, అది ఏదైనా పర్లేదు. ఇప్పుడు ఆ ఉన్న ఒక తోట మీద ఆశ పెట్టుకొని ఉంటే దాంట్లో అసలు వెళ్ళేటట్టే లేదు. ఏం కూడా వెళ్ళింది కూడా లేదన్నట్టు, కొంచెం లాస్ పరంగానే ఉంది తోట కూడా. ఇప్పుడు అది చూసుకోవాలా, ఇటు పిల్లలు చూసుకోవాలి, అమ్మని చూసుకోవాలి. ఒక చిన్న బిజినెస్ పెట్టుకొని కొంచెం డెవలప్ అవుదాం అనుకుంటుంది. కావాలని మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. కాకపోతే ఒక తోడు ఉంటే బాగుండేది. ఏ పని చేద్దామన్నా కానీ ఎవరో ఒకరి హెల్ప్ అయితే తప్పకుండా ఉండాలి. ఇంకా అది మనకి నమ్మకంగా ఉండే వాళ్ళు ఎవ్వరు లేరన్నట్టు మాకైతే. మీకు ఎన్నో వీడియోస్లలో చెప్పినాం కదా, మాకంటే ఎవ్వరు లేరు అని. ఇంకా మీకు ఏమన్నా తెలిసింది ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా అక్కకైతే కాల్ చేసి మాట్లాడండి. మీ వంతు సహాయం చేసినట్టే అది మీరు మాకు చెప్తే. ఏదైనా ఈజీ ప్రాసెస్ వర్క్ ఇట్లుంటుంది ఇది చేసుకోండి చెప్పండి. ఏదైనా సలహా ఇవ్వండి మాకైతే. ఇంకా చెప్పక్క. మంచి సలహా ఇస్తారని అయితే నేను అనుకుంటున్నా. నాకైతే నిజంగా నేను పెద్ద చదువుకోలేదు కానీ నాకైతే ఒక కళ ఉండే. ఎట్లా అంటే నేను పెద్దగా బిజినెస్ అది ఏమొద్దు కానీ ఒక చిన్నగా టీ స్టాల్ అంటే మస్తు ఇష్టం నాకు. ఇంకా పొద్దుగా లేచి ఛాయ్ అంటే కూడా నాకు పిచ్చి ఉంటుండే, ఇప్పుడు లేదు కానీ టీ స్టాల్ అంటే మస్తు ఇష్టం. కానీ మా ఊర్లో సెట్ అవుతుందో కాదో అది, కానీ అది పెడితే బాగుంటుందా నా ఆలోచన ఉన్నది. అది పెడితే నాకు చాలా ఇష్టమైన పని, ఎంత కష్టమైనా చేయొచ్చు. కాబట్టి నాకైతే పెద్ద రిస్క్ ఏం కాదు, నాకు తెలిసినంత నాకైతే మంచిగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. కానీ దాంట్లో మనం అనుకున్నంత కొంచెం ఫలితం ఉంటుందా ఉండదా తెలియదు. మీరైతే దాని గురించి కూడా కామెంట్ పెట్టండి. మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా దాని గురించి తెలిసి ఉంటే మాత్రం టీ షాప్ పెడదామని మేము ఇంతకుముందు కూడా అనుకున్నాం. కాకపోతే కొన్ని కారణాల వల్ల ప్లేస్ దొరకలేదు, దొరకలేదు కాబట్టి ఆగిపోయినాం. ఎక్కడ కొంచెం ఖాళీగా ఉన్నా మా మొత్కూరులో అయితే అక్కడ సెట్ చేసేస్తారు అన్నట్టు ఏ షాపులు అన్నీ. ఇంకా అందుకనే బాగుంటుంది. అల్ల ఫలితం అక్క చేయొచ్చు అంటే కామెంట్ చేసేయండి, లేకుంటే నెంబర్ ఇస్తాను నేను. నా ఛానల్లో నెంబర్ ఉంటుంది. అసలు నా ఛానల్ పేరు కిందనే నా నెంబర్ ఉంటుంది. ఎవరికైనా ఏం డౌట్స్ ఉన్నా ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. కాల్ ఎత్తకపోయినా వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి. తప్పకుండా వాట్సాప్ మెసేజ్ అయితే మేము చూస్తాం. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ పెట్టండి. నాకైతే ఖర్చు అయినా పర్లేదు కానీ ఒక అది టీ షాప్ పెట్టాలనుకుంటున్నా. పెడితే బాగుంటుందా? ఒకవేళ పెట్టి లాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారా? పెడితే మంచి సక్సెస్ అయిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారా? అట్లున్న వాళ్ళు
చూస్తే మాత్రం ఒక్క కామెంట్ చేయండి, లేకుంటే నాకు కాల్ చేయండి. నేను ఈ వీడియో కింద అయితే నెంబర్ ఇస్తా. ఫోన్ ఎత్తట్లేదు అక్క అని బాధపడద్దు. వాట్సాప్లో అయితే ఇవ్వండి. ఈరోజు కాకపోతే రేపు రిప్లై ఇస్తాను. నేను ఖచ్చితంగా చూసుకుంటా. ఇంకా నిన్న ఇవాళ అయితే రిప్లైలు ఇవ్వలేకపోయినా, ఎందుకంటే కొంచెం బిజీగా తిరుగుతున్నా. మళ్ళీ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్. వాట్సాప్ మొత్తం చూస్తా, ఎప్పటికప్పుడు రిప్లైలు అయితే ఇస్తా. ఇంకా టీ స్టాలే కాకుండా ఇంకా వేరే ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుంది అక్క, ఇది చెయ్యి నీకు కరెక్ట్గా సూట్ అవుతుంది అని మీకు ఏమన్నా తెలిస్తే మాత్రం దాని గురించి కూడా చెప్పండి. నాకు ఏదో ఒక బిజినెస్ చేయాలి, ఇంత సంపాదించాలి, మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంది నా కోరిక. నాకున్న పెద్ద కోరిక అంటే అదొక్కటే. ఇక ఫైనల్, నాకంటూ ఎవ్వరు లేరు, ఇంకా రారు కూడా ఎవరు నా కోసం. నాకు నేనే ఇక అమ్మని పిల్లల్ని చూసుకుంటూ ఇట్లా గడిపేద్దాం అనుకుంటున్నా. దీంట్లో మీ సహాయం కావాలి, మీ హెల్ప్ కావాలి. కొంచెం సలహా ఇవ్వండి. ఇంకా మీకు అన్నీ తెలుసు, మేము సలహా ఇస్తే ఈ పని చేస్తే కష్టం అంటారు, ఆ పని చేస్తే కష్టం అంటారు అంటే కొంచెం అర్థం చేసుకోండి. ఆడపిల్లని కాబట్టి అట్లా నేను చేయను, ఒక అబ్బాయి లెక్కనే చేస్తా పనులు, కానీ కొంచెం ఎందుకో ఇంకా అదే ఇంకా పని ఏదన్నా మీకు ఉందిరా ఇది చేసుకో అని మీరు మీ ఇంట్లో ఒక ఆడపిల్లలాగా మా అక్కని కూడా ఉద్దేశించి, మమ్మల్ని కూడా ఉద్దేశించి మంచి వర్క్ ఏదన్నా ఉంటే కింద నెంబర్ ఇస్తాను. తప్పకుండా అయితే ఇక్కడే ఉండి చేసుకుంటట్టు ఉండే వరకు ఏదైనా సరే, మీకు ఏమైనా మంచి వర్క్ ఉంది అనిపిస్తే పని మీరైతే కాల్ చేసి మాట్లాడండి. మీ సలహా అయితే మాకు ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇంతవరకు సపోర్ట్ చేసిరు, మీ సపోర్ట్ వల్లనే ఇప్పుడు 3,00,000 పైన 3,50,000 దగ్గరలో ఉంది అక్క ఛానల్ అయితే. కంగ్రాట్స్ అక్క అడ్వాన్స్గా. ఎందుకంటే 3,50,000 మంది సబ్స్క్రైబర్స్ అంటే అసలు మామూలు కాదు. ఎంత కష్టపడ్డామో ఆ వీడియోస్ కోసం. ఒక్కొక్క రోజు అన్నము వేసుకొని అన్నం తినే వీడియో కోసం మేము పడ్డ బాధలు, ఈ అన్నం చల్లగా అయిపోతుంది, చాయ్ తాగుదాం అనుకుంటే ఆ వీడియో ఒక్కొక్కసారి నేను సీక్రెట్గా వీడియో తీసి చూపిస్తాను మీ అందరికి. అన్నం చల్లగా అయిపోతుంది, చాయ్ చల్లగా అయిపోతాగో. అట్లా కష్టపడ్డ రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు రోజు కూడా మాది అదే పరిస్థితి. అక్కనైతే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా మనస్ఫూర్తిగా మమ్మల్ని సపోర్ట్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, అక్కనైతే సపోర్ట్ చేయండి. ఎందుకంటే తనకంటూ యూట్యూబ్ ఫ్యామిలీ మీదనే ఆధారపడి ఉంది కాబట్టి తప్పకుండా అందరి సపోర్ట్ చేయండి. మహేశ్వరి అగ్రికల్చర్, రాజేశ్వరి అగ్రికల్చర్, శివ ఎస్ఎఫ్, భూమిక వంశీ భూమిక వ్లాగ్స్, నిత్యశ్రీ మంజు వ్లాగ్స్, ఇవన్నీ మా ఛానళ్ళు. అందరైతే తప్పకుండా సపోర్ట్ చేయండి మమ్మల్ని. ఇంకా మీ ప్రేమ ఉంటే ఇంకా మేము ఎంత ముందుకైనా పోతాం. మాకు మంచి సపోర్ట్గా అయితే ఉన్నారు మీరు. మాకు చిన్న బాధ వచ్చినా, జ్వరం వచ్చినా, సంతోషం వచ్చినా, కష్టం వచ్చినా అన్నిట్లలో మీరైతే పంచుకుంటారు. మేము హ్యాపీగా ఉంటే హ్యాపీ అని కామెంట్లు పెడతారు, మేము బాధపడితే బాధ అని కామెంట్ పెడతారు. అంతకు మించిన సంతోషం, హ్యాపీనెస్ అయితే ఇంకా నాకు ఏం లేదు. నేనైతే ఎక్కువ డబ్బు కంటే మనశ్శాంతే మంచిదని అనుకుంటాను. నా మనసుకి అయితే ఎంత డబ్బున్నా మనశ్శాంతి లేని వాళ్ళు 100 మంది, లక్షల మంది ఉన్నారు భూమి మీద అయితే. నాకు చెప్పి దమ్ము వస్తుంది. కానీ ఒక్కొక్కసారి మీరు పెట్టే కామెంట్లు చూస్తే నాకైతే మస్తు ఏడుపు వస్తుంది. నాకైతే మొన్నైతే ఏడ్చిన నేను కొన్ని కామెంట్లు చూసి. ఇట్లా అమ్మని ఇట్లా చిన్నోడు తీసిన ఆ వీడియో, నేను బండి మీద పోతుంటే ఇట్లా ఏడవలే ఆ రోజు. మస్తు ఏడ్చిన నేను మీ కామెంట్లు చూసి. మాకు కూడా మీరు కామెంట్లు చూడరు అనుకుంటారు, కానీ నేనైతే ప్రతి ఒక్క కామెంట్ చూస్తా. మా ఛానల్ అందరు ఛానల్ నా ఛానల్ కంటే ఇంకా తక్కువ మా వాళ్ళ ఛానల్ అందరు కామెంట్ ఎవరేం పెడుతుర్రా అంటే మన గురించి మంచిగా పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన మీద కుళ్ళుకొని ఎవరో ఒకరు అట్లా పెడుతుంటారు, కానీ వాళ్ళని అయితే మేము ఏం పట్టించుకోము. ఇంతమంది మంచి వాళ్ళు ఉండగా అలాంటి చెడ్డ వాళ్ళ గురించి అసలు మేము ఆలోచించాం. ఈరోజు వీడియో ఏంటంటే చెప్పు, అసలు ఏం బిజినెస్ చేస్తే బాగుంటుంది? ఈ పచ్చళ్ళ బిజినెస్ కంటిన్యూ చేస్తే మీరందరు సపోర్ట్ చేయండి ప్లీజ్. దయచేసి రిక్వెస్ట్గా అయితే అడుగుతున్నా. మా అక్క ఒక ఆడపిల్లగా ముందుకు వచ్చి పాపం మస్తు బాధలు చిన్నప్పటి నుంచి దాని జీవితంలో చెప్పుకోలేని బాధలు ఇంకా కొన్ని ఉన్నాయి. చాలా వరకు వీడియో ముందు చెప్పుకోవట్లేం కానీ ఉన్నాయి. ఇంత కష్టపడి ఇప్పుడు ఇంత చిన్న వయసులో 3 పిల్లల్ని పెట్టుకొని ఒక యూట్యూబ్ చేసుకుంటూ, తల్లిని చూసుకుంటూ, తోటను చూసుకుంటూ ఇంతకాలం బాధపడుతుంది. కాబట్టి మీరు పెట్టిన కనీసం ఈ పచ్చళ్ళ బిజినెస్నైనా మంచిగా సక్సెస్ చేయండి ఫ్రెండ్స్.
చేస్తే ఒకరోజు మీ అందరికీ పచ్చళ్ళు అయితే ఫ్రీగా పంపిస్తాం. ఇట్లే ఖర్చులకే డబ్బులు లేవు. మీరందరూ మంచిగా సపోర్ట్ చేసిరనుకో మళ్ళీ వచ్చే ఈ సంవత్సరం సరికి మాకు ఇల్లు కట్టుకోవాలి. పచ్చళ్ళ డబ్బుల మీద వచ్చిన డబ్బులు అంటే లాభంతో నేనైతే ఏదున్నా జెన్యున్గానే మాట్లాడతా. వీడియో ముందు ఒకలాగా వీడియో అవతల ఒకలాగా అసలు మాట్లాడిన ఏది వస్తే వసపిట్ట లెక్క వస వాగుతుంది చూడు. వసపిట్ట వాగుతున్నట్టు వాగుతూనే ఉన్నా. పాపం అందరూ ఎంత బోరు కొడుతుందో వాళ్ళకి. మళ్ళీ మంచిగా సక్సెస్ అయిందనుకో మన దగ్గర ఉన్న అందరికి చికెన్ పచ్చడి పంపించాలి. అందరికి చికెన్ పచ్చడి అయితే నేను ఎట్లా పెడుతున్నా తెలుసా పచ్చళ్ళు ఎక్కువ వేస్తున్నా. వాళ్ళు డబ్బులు కొట్టిన తర్వాత వాళ్ళ డబ్బులు తీసుకొని పోయి షాప్లోకి పోయి చికెన్ తీసుకొచ్చి మళ్ళీ సామాన్లన్నీ షాప్లోకి పోయి సామాన్లు తీసుకొచ్చి అప్పుడు ప్రిపేర్ చేసి నెక్స్ట్ డే ప్యాక్ చేసి పంపిస్తున్నా. వాళ్ళు డబ్బులు కొట్టండి నేను ఏడంగా పంపించాలి. పంపిద్దాం. వచ్చే సంవత్సరం సరికి అక్క మంచిగా బిజినెస్ లో సక్సెస్ అయ్యి మంచిగా మోత్కూరనే ఒక పెద్ద పచ్చళ్ళ షాప్ పెట్టుకొని మంచిగా ఇల్లు కట్టుకొని నిజంగానే మంచిగా పచ్చళ్ళ షాప్ పెట్టుకున్న తర్వాత అందరికైతే మేము పంపిస్తాం. మీరు ఎవరైతే బాధపడద్దు అట్లన్నదని. తప్పకుండా మీ సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఇంతవరకు వచ్చినాం. సక్సెస్ అయినా కాకుండా మా వంతు మేము ఏదన్నా ఒకటి చేస్తూనే ఉంటాం. అందరూ అయితే ఇట్లనే సపోర్ట్ చేయండి. ఏ బిజినెస్ చేయాలో కూడా కింద కామెంట్ అయితే చేయండి. కానీ అయితే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందుకు నా లైఫ్ వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు ఎట్లుండంటే చెప్పుకోలేండి. ఇంకా చిన్నోడు లేచిండు ఇది వీడియో అనుకుంటున్నావా ఇంకేమైనా అనుకుంటున్నావా? ఇప్పుడు నన్ను చూసి అనుకో ఏడుస్తాడు. అప్పుడే కాదు మాట్లాడింది. ఏమో మా పెద్దోడు అయితే ఎత్తుకొచ్చింది అనమాట. అయితే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక నా లైఫ్ చేంజ్ అయిపోయింది. మొత్తం మారిపోయింది అనమాట. అంతా మారిపోయింది. నేను మంచి సక్సెస్ పొందిన, మంచి బిజినెస్ స్టార్ట్ చేసిన, అంతా అనుకునే టైంకే తమ్ముడు వెళ్ళిననమాట. ఇప్పుడున్న పరిస్థితి ఇంకొక వేరైపోయింది. ఏదో చెప్పుకోలేని లోటు అయిపోయింది అనమాట. ఇప్పుడు మీ సపోర్ట్ నాకు కావాలి. నేను ఏ బిజినెస్ చేయాలనేది కామెంట్ చేయండి. మా ఇదే పచ్చళ్ళ బిజినెస్ కంటిన్యూ చేయాలా, మరి మీరు సపోర్ట్ చేస్తారా, మీరు ఆర్డర్ పెట్టుకుంటారా, చేసేయండి, కామెంట్ చేయండి, ఫోన్ చేయండి. అట్నే వంశీ భూమిక వ్లాగ్స్లో ఫుల్ వీడియోస్ అయితే వస్తున్నాయి, చూడండి. బాయ్ మరి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళకైతే బాయ్ మరి. ఏడుస్తున్నాడండి.